Brought to you by V-Guard. మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒక బీసీ బిడ్డగా వాళ్ళు సోదరుడిగా భావిస్తున్నారు ఒకటైతే, రెండో వైపు అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలడు నియోజకవర్గాన్ని అనే ఒక విశ్వాసంతో వాళ్ళ బీజేపీ దీంట్లో చేరుతున్నారు. అంటే ఇంకా చేరికలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? ప్రతి చోట ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ సో మహిళల్లో కూడా మంచిగా ఉంది అని అనిపిస్తోందండి. ఎందుకంటే ఫాలోయింగ్ చూస్తున్నాం, చాలా మంది మహిళలు కూడా మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి ఏమైనా గట్టి హామీ అట్లా ఏమైనా ఇస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే మేము శాంతి నెలకొనాలి ఈ ప్రాంతంలో అని చెప్తున్నాం. సత్యకుమార్ గారు ఎలా తెలుసు మీకు? తమ్ముడు చెప్పినాడు, చాలా పవర్ఫుల్ అన్న, మీరు గెలిపించుకోండి అని మొన్ననే అనంతపురం వెళ్తే మా తమ్ముడు చెప్పాడు మాకు. మీరు ఫిక్స్ అయ్యారా గెలిపిద్దామని? గెలిపేయాలని మేము చాలా మందికి చెప్పుకున్నామా. అవునా? ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి, అడుగుతారా ఇప్పుడు నేరుగా? ఏమన్నా అడుగుతాం అడగండి ఏదైనా కోరిక. ఐ మీన్ లైక్ ఇంటింటికి కుళాయి వేస్తే బాగుంటుంది. నీళ్ళ సమస్య అనా ఉంది మాకు. ఓకే, ఈయన తీరుస్తారు. మా తమ్ముడు చెప్పినాడు మాకు. ఓకే, సో ఇంటింటికి కొళాయటండి. ప్రతి సోదరి భావన ఇదే, మొత్తం నియోజకవర్గంలో ఇదే, పట్టణ ప్రాంతాల్లో ఇదే భావన, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే. ఇది మేజర్ పంచాయతీ, ఇక్కడ కూడా ఈ పరిస్థితులు నెలకొలు ఉన్నాయి. సో ఇంటింటికి నీరు, ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. నీళ్లు తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది. సో ఖచ్చితంగా మార్పు తెస్తాను. ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీటి ఇచ్చే నేను ఆ విశ్వాసం అయితే కలిగిస్తున్నాను. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు డబ్బులు, ఇంకోవైపు పూలహారాలు, హారతులు, చాలా బిజీగా, చాలా ఉత్సాహంగా ఈ ప్రచారం అయితే కొనసాగుతోంది. నెక్స్ట్ ఎక్కడికి వెళతారు ఏంటి చూద్దాం. Brought to you by V-Guard.